भिलाई में वाणी चल रही थी 18 अप्रैल 1967 प्रातः क्लास पहले पेज के मध्यांत में बात चल रही थी। मैं कोई कृष्ण में नहीं आता हूँ। कृष्ण का ही नाम क्यों लिया? राम को भी तो भगवान कहते हैं। ఓం శాంతి బిలాయ్లో వాణి నడిచింది 18 ఏప్రిల్ 1967 ప్రాతः క్లాస్ మొదటి పేజీ మధ్యాంతరంలో విషయం నడుస్తోంది. నేనేమి కృష్ణునిలో రాను. కృష్ణుడి యొక్క పేరే ఎందుకు తీసుకున్నారు? రాముడికి కూడా భగవంతుడు అని అంటారు. बार बार ऐसे क्यों रिपीट करते हैं कि मैं कृष्ण में नहीं आता हूँ? कभी कभी ऐसे भी तो कहना चाहिए मैं राम में नहीं आता हूँ। మాటి మాటికి ఇలా ఎందుకు రిపీట్ చేస్తున్నారు? నేను కృష్ణుల్లో రానని. అప్పుడప్పుడు ఇలా కూడా అనాలి కదా, నేను రాముల్లో రానని. गीता का भगवान कृष्ण नहीं है, एक ही बात बार बार बोलना। ये भी तो बोलना चाहिए कि भगवान राम नहीं है। గీత యొక్క భగవంతుడు కృష్ణుడు కారు. ఈ ఒక్క విషయమే మాటమాటికి అనటం, ఇది కూడా అనాలి కదా, ఏమంటే భగవంతుడు రాముడు కారని. कहीं मुरली में बोला क्या कि भगवान राम नहीं है या राम बाप को नहीं कहा जाता है? कृष्ण बच्चे को कहा जाता है, माना बच्चा बुद्धि को कहा जाता है। ఎక్కడైనా మురళీలో అన్నారా ఏమిటి? ఏమనగా భగవంతుడు రాముడు కారని, లేక తండ్రికి రాముడని అనరా? కృష్ణుణ్ణి పిల్లవాడు అని అంటారు, అనగా పిల్లవాని బుద్ధికి అంటారు. ये तो बोला, लेकिन राम बच्चे को कहा जाता है, बच्चा बुद्धि को कहा जाता है, ऐसे नहीं बोला। बच्चा माना रचना, बाप माना रचयिता। ఇదైతే అన్నారు, కానీ రాముణ్ణి పిల్లవాడిగా పిల్లవాని బుద్ధి అని ఇలా అనలేదు. పిల్లవాడు అంటే రచన, తండ్రి అంటే రచయిత. इससे साबित हुआ कि वो निराकार ज्योति बिंदु शिव राम बाप में बाप भगवान बन के आता है। कृष्ण उर्फ दादा लेखराज में नहीं आता भगवान बन करके, गॉड फादर बन करके नहीं आता। దీని ద్వారా రుజువవుతుంది, ఆ నిరాకార జ్యోతిర్బిందు శివుడు రాముడి తండ్రిలో భగవంతుడి తండ్రిగా అయి వస్తారు. కృష్ణ ఉరఫ్ దాదా లేఖరాజులో భగవంతుడిగా అయి రారు, గాడ్ ఫాదర్ గా అయి రారు. दुनिया वाले देखते भी हैं ब्रह्मा विष्णु शंकर, कहते भी हैं देव देव महादेव, देव ब्रह्मा देव विष्णु देव महादेव, फिर भी नहीं जान पाते। ప్రపంచపు వాళ్ళు కూడా చూస్తారు బ్రహ్మ విష్ణు శంకర్ని, అంటారు కూడా దేవదేవ మహాదేవ అని. దేవ బ్రహ్మ దేవ విష్ణు దేవ మహాదేవ అయినా కూడా తెలుసుకోలేకపోయారు. इन बातों को तुच्छ बुद्धि मनुष्य नहीं जानते हैं, क्योंकि सबको माया ने तुच्छ बनाई दिया है। ఈ విషయాల్ని తుచ్చబుద్ధి మనుష్యులు తెలుసుకోరు, ఎందుకంటే మాయ అందరికీ తుచ్చగా చేసేసింది. वो समझते हैं विष्णु सूक्ष्म वतन में रहने वाला है। अब ब्रह्मा विष्णु शंकर अगर सूक्ष्म वतन में रहने वाले होते
तो इस दुनिया में उनके चित्र कहां से आ गए? विष्णु के तो चित्र बहुत दिखाए जाते हैं, तो सूक्ष्म वतनवासी नहीं साबित होता। వారనుకుంటారు విష్ణు సూక్ష్మతంలో ఉండేవారని. ఇప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు ఒకవేళ సూక్ష్మతంలో ఉండేవారైతే ఈ ప్రపంచంలో వారి చిత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? విష్ణు యొక్క చిత్రాలు చాలా చూపిస్తారు కనుక సూక్ష్మవతనవాసిగా రుజువు కారు. वास्तव में वो युगल रूप है प्रवृत्ति मार्ग वाला। मात और पिता के रूप में जो प्रैक्टिकल पार्ट बजाने वाली आत्माएं हैं, वो आत्माएं अपनी सहयोगिनी शक्तियों के साथ जो पार्ट बजाती हैं, उनके संस्कारों का मेल विष्णु चतुर्भुज कहा जाता है। इसलिए विष्णु को 4 भुजाएं देते हैं। వాస్తవంలో ఆ యుగల రూపం ఉంది ప్రవృత్తి మార్గస్థులది. తల్లి మరియు తండ్రి రూపంలో ఎవరు ప్రత్యక్ష పాత్రని అభినయించే ఆత్మలున్నారో ఆ ఆత్మలు తమ సహయోగిని శక్తుల జతలో ఏదైతే పాత్రని అభినయిస్తారో వారి సంస్కారాల కలయికని విష్ణు చతుర్భుజాలు అని అంటారు. అందుకే విష్ణుకి 4 భుజాలు ఇస్తారు. 4 भुजा माने 4 आत्माएं हैं मददगार के रूप में। ब्रह्मा के साथ सरस्वती, और शंकर के साथ पार्वती। 4 భుజాలు అంటే సహయోగం రూపంలో 4 ఆత్మలు. బ్రహ్మ జతలో సరస్వతి మరియు శంకరుని జతలో పార్వతి. परंतु शंकर का पार्ट, विनाश का पार्ट शंकर नहीं बजाता। असुर संहारणी शक्ति कही जाती है। महाकाली के रूप में, असुर संहारणी के रूप में पूजा होती है। वो जगदम्बा का स्वरूप है। वो जगदम्बा सारे जगत की अम्बा है। కానీ శంకరుడు యొక్క పాత్ర, వినాశనం యొక్క పాత్ర శంకరుడు అభినయించరు. శక్తులకి అసురీ సంహారిణి అని అంటారు. మహాకాళీ రూపంలో, అసురీ సంహారిణి రూపంలో పూజ అవుతుంది. అది జగదంబ యొక్క స్వరూపం. ఆ జగదంబ మొత్తం ప్రపంచానికే తల్లి. देखा जाए तो जो पहला ब्रह्मा है, प्रजापिता ब्रह्मा, वो भी प्रजापिता तब कहा जाता है ब्राह्मण तब बनता है जब ब्रह्मा के मुख से बात सुने। ब्राह्मण बने बगैर प्रजापिता नहीं हो सकता। ब्राह्मण बनता ही तब है जब ब्रह्मा के मुख से सुने। చూస్తే ఎవరైతే మొదటి బ్రహ్మయో ప్రజాపిత బ్రహ్మయో వారికి కూడా ప్రజాపిత బ్రహ్మ అని ఎప్పుడు అంటారంటే, బ్రాహ్మణ ఎప్పుడవుతారంటే ఎప్పుడు బ్రహ్మ నోటి ద్వారా విషయాన్ని వింటారో. బ్రాహ్మణ అవ్వకుండా ప్రజాపిత కాలేరు. బ్రాహ్మణుడుగా ఎప్పుడవుతారంటే ఎప్పుడు బ్రహ్మ ముఖం నుండి వింటారో అప్పుడు. तो आदि ब्रह्मा कौन हुआ? जिस ब्रह्मा के मुख से प्रजापिता ने भी पहली बार सुना।
तो ब्रह्मा मुख वंशावली पहला पहला ब्राह्मण हुआ प्रजापिता। అయితే ఆది బ్రహ్మ ఎవరయ్యారు? ఏ బ్రహ్మ నోటి ద్వారా ప్రజాపిత కూడా మొట్టమొదట విన్నారో అయితే బ్రహ్మముఖ వంశాలి మొట్టమొదట బ్రాహ్మణుడయ్యారు ప్రజాపిత। परंतु ब्रह्मा की पूजा नहीं होती, ब्रह्मा की मूर्तियां नहीं बनती, ब्रह्मा के मंदिर नहीं बनते। 3 तबक्कों में ब्रह्मा को नीचे तबक्के में दिखाया जाता है। కానీ బ్రహ్మకి పూజ జరగదు, బ్రహ్మకి మూర్తులు తయారు కావు, బ్రహ్మ యొక్క మందిరాలు తయారు కావు। 3 పురల్లో బ్రహ్మని కింద పురంలో చూపిస్తారు। आदि ब्रह्मा के रूप में जिस माता ने पाठ बजाया, उस माता के चले जाने के बाद कार्यवाहक रूप में जिस ब्रह्मा ने पाठ बजाया, वो कृष्ण बच्चे की आत्मा है। कृष्ण बच्चा वो माता का फर्स्ट क्लास पार्ट बजाता है। ఆది బ్రహ్మ యొక్క రూపంలో ఏ మాత అయితే పాత్రని చేశారో ఆ మాత వెళ్ళిపోయిన తర్వాత కార్యవ్యవహారక రూపంలో ఏ బ్రహ్మ అయితే పాత్ర చేశారో అది కృష్ణవాణి ఆత్మ। కృష్ణ పిల్లవాడు ఆ మాత యొక్క ఫస్ట్ క్లాస్ పాత్రని అభినయిస్తారు। माता के अंदर जो विशेष गुण होता है सहन शक्ति, वो सहन शक्ति का आगार बन करके पार्ट बजाता है। तो वास्तव में यह ब्रह्मा तुम्हारी जगदम्बा है, ऐसे मुरली में बोला। మాతలో ఏ విశేష గుణం ఉంటుందో సహన శక్తి, ఆ సహన శక్తి యొక్క నిధి అయి పాత్రను చేస్తారు। అయితే వాస్తవంలో ఈ బ్రహ్మయే మీ జగదంబ అలా అని మురళీలో అన్నారు। जिसने कार्यवाहक रूप में माता के रूप में सहन शक्ति का फर्स्ट क्लास पार्ट बजाया, वो है जगदम्बा। लेकिन जब तक तन पुरुष का है, सब पुरुष दुर्योधन दुशासन। ఎవరు కార్యవ్యవహారక రూపంలో మాత రూపంలో సహన శక్తి యొక్క ఫస్ట్ క్లాస్ పాత్రని అభినయించారో వారే జగదంబ। కానీ ఎప్పటి వరకు తను పురుషుడిదో పురుషులందరూ దుర్యోధన దుశ్శాసనులు। इसलिए पूजा नहीं जाता, क्योंकि माँ के रूप में परमात्मा ने उसके तन में पार्ट बजाया। वही ब्रह्मा जब शरीर छोड़ देता है तो शरीर छोड़ने के बाद कोई ब्राह्मण बच्ची में पार्ट बजाता है। అందుకే పూజింపబడరు, ఎందుకంటే మాత యొక్క రూపంలో పరమాత్మ వారి తనువులో పాత్రని అభినయించారు। ఆ బ్రహ్మయే ఎప్పుడు శరీరం విడుస్తారో అయితే శరీరం విడిచిపెట్టిన తరువాత ఎవరో బ్రాహ్మణ ఆడపిల్లలో పాత్రని అభినయిస్తారు। जो बच्ची यज्ञ के आदि में जगदम्बा थी, पहला पहला आदि ब्रह्मा थी, वही शरीर छोड़ने के बाद दूसरे जन्म में माता बनती है। ఆ పిల్లే యజ్ఞం యొక్క ఆదిలో జగదంబాగా ఉండేవారు, మొట్టమొదట ఆది బ్రహ్మగా ఉండేవారు। వారే శరీరం విడిచిపెట్టిన తర్వాత రెండో జన్మలో మాత అవుతారు। जगत पिता के साथ जगदम्बा के रूप में संसार में मान्यता प्राप्त करती है।
उसमें कार्यवाहक ब्रह्मा, जो माँ का सर्वश्रेष्ठ पार्ट बजाने वाली आत्मा है, वो प्रवेश कर जाती है। జగత్పిత జతలో జగదంబ యొక్క రూపంలో సంసారంలో మాన్యతని ప్రాప్తి చేసుకుంటారు. వారిలో కార్యవాహిక బ్రహ్మ, ఎవరు మాత యొక్క సర్వశ్రేష్ఠ పాత్రని అభినయించే ఆత్మ ఉన్నాదో వారు ప్రవేశించడం జరుగుతుంది. तो जगदम्बा के रूप में किसकी मान्यता होनी चाहिए? जैसे ब्रह्मा के तन में शिव आया, राम के तन में शिव आया, राम के तन में आकर के बाप टीचर सतगुरु का पार्ट बजाता है. అయితే జగదంబ రూపంలో ఎవరికి మాన్యత ఉండాలి? ఎలాగైతే బ్రహ్మ యొక్క తనులో శివ్ వచ్చారు, రాముడి తనువులో శివ్ వచ్చారు. రాముని తనువులోకి వచ్చి తండ్రి, టీచరు, సద్గురు యొక్క పాత్రను అభినయిస్తున్నారు. బ్రహ్మ యొక్క తనువులో తల్లి పాత్రను అభినయించారు. ब्रह्मा के तन में माता का पार्ट बजाता है, तो किसके लिए गायन होता है? त्वमेव माता च पिता त्वमेव. तम माना एक, संस्कृत में कहते हैं त्वम, युवाम माना तुम दो, यूयम माना तुम सब, त्वम युवाम यूयम. तो त्वम माना तू, दाऊ. అయితే ఎవరి కొరకు గాయన ఉంది? త్వమేవ మాతా చ పితా త్వమేవ అని. త్వం అంటే ఒక్కరు, సంస్కృత్లో అంటారు త్వం. యువాం అంటే మీరిద్దరు, యువం అంటే మీరందరూ. త్వం యువం యువాం. అయితే త్వం అనగా నీవు, మీరు. वो एक कौन है जिसके लिए गाते हैं तू ही मेरी माता है, तू ही मेरा पिता है? कौन सी आत्मा हुई? शिव आत्मा हुई. ఆ ఒక్కరెవరు? వారి కొరకు గాయనం కూడా చేస్తారు. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివని. ఏ ఆత్మ అయింది? శివుని ఆత్మ అయింది. ऐसे ही जगदम्बा के रूप में जिसका गायन है, प्रैक्टिकल पार्ट बजाया, वो आत्मा कौन? आत्मा का गायन होता है या शरीर का गायन होता है? आत्मा का गायन होता है. అలాగే జగదంబ రూపంలో ఎవరికి గాయన ఉన్నదో, ప్రత్యక్ష పాత్రని అభినయించారో ఆ ఆత్మ ఎవరు? ఎవరో అన్నారు బ్రహ్మ అని. ఆత్మకి గాయన ఉంటుందా లేక శరీరానికి గాయన ఉంటుందా? ఆత్మకే గాయన ఉంటుంది. दाढ़ी मूछ वाले रूप में जब पार्ट बजाया सहन शक्ति का, तो जगदम्बा का गायन नहीं हुआ, क्योंकि कन्या माताओं को संभाल करने के लिए ओम राधे जगदम्बा निमित्त बनी. वो भी पार्टधारी थी, कार्यवाहक थी. గడ్డాలు మీసాల రూపంలో ఏదైతే పాత్రని అభినయించారో సహన శక్తిది, అయితే జగదంబకి గాయనం అవ్వలేదు. ఎందుకంటే కన్యామాతలకి సంభాళించటానికి ఓం రాధే జగదంబ నిమిత్తం అయ్యారు. ఆమె కూడా పాత్రధారి, కార్యవాహికగా ఉండేవారు. वास्तव में ओरिजिनल जगदम्बा नहीं थी, लेकिन ब्रह्मा के साथ जिसे जगदम्बा का मुरली में टाइटल दिया है कि वास्तव में ये ब्रह्मा तुम्हारी जगदम्बा है. వాస్తవంలో ఒరిజినల్ జగదంబ కారు, కానీ బ్రహ్మజతిలో ఏ జగదంబాకి మురళీలో టైటిల్ ఇచ్చారో ఏమంటే, వాస్తవంలో ఈ బ్రహ్మయే మీ జగదంబ అని. उसके साथ कदम के पीछे कदम रख करके पार्ट किसने बजाया? संस्कार मिला के किसने दिखाया? पहले पहले ब्राह्मणों की दुनिया में ओम राधे जगदम्बा ने.
इसलिए देवियों में वो मुख्य देवी साबित हो जाती है। వారి జతలో అడుగు వెనుక అడుగు వేసి పాత్రని ఎవరు అభినయించారు? సంస్కారాలు కలిపి ఎవరు చూపించారు? మొట్టమొదట బ్రాహ్మణ ప్రపంచంలో ఓం రాధా జగదంబ చూపించారు. అందుకే దేవీల్లో ఆమె ముఖ్య దేవిగా రుజువు అవుతారు. अब चूंकि ब्रह्मा को जगदम्बा कह दिया है, वास्तव में ये ब्रह्मा तुम्हारी जगदम्बा है। तो ओम राधे मम्मा जो ब्रह्मा को फॉलो करने वाली थी, ऊंची स्टेज में उसे रखा जाए या जिसको फॉलो करती थी उसे रखा जाए? फॉलो करता था उसमें परमात्मा शिव प्रवेश करता था। ఇప్పుడేమో బ్రహ్మకి జగదంబ అని అన్నారు. వాస్తవంలో ఈ బ్రహ్మయే మీ జగదంబ అని. అయితే ఓం రాధామమ్మ ఏ బ్రహ్మని ఫాలో చేసేదో ఉన్నత స్థితిలో ఆమెను పెట్టాలా, లేక ఎవరిని ఫాలో చేసేదో వారిని పెట్టాలా? ఎవరో అన్నారు ఎవరిని ఫాలో చేసేదో అని. వారిలో పరమాత్మ శివ్ ప్రవేశించేవారు. और ओम राधे जगदम्बा में परमात्मा शिव प्रवेश नहीं करता था। इसलिए बोला कि देवी एक ही है, लेकिन अलग अलग रूपों में उसे एक ही देवी की पूजा होती है। మరియు ఓం రాధా జగదంబాలో పరమాత్మ శివ్ ప్రవేశించలేదు. అందుకే అన్నారు ఏమంటే దేవి అయితే ఒక్కరే, కానీ వేరువేరు రూపాల్లో ఆ ఒక్క దేవికి పూజ అవుతుందని. तो कौन देवी हुई? जगदम्बा। जगदम्बा अगर देवी है तो ब्रह्मा के लिए बोल दिया, ब्रह्मा साबित होता है, क्योंकि मुरली में बोला है यह ब्रह्मा ही तुम्हारी जगदम्बा है, परंतु तन पुरुष का है। దేవి ఎవరయ్యారు? ఎవరు అన్నారు జగదంబ అని? జగదంబ. ఒకవేళ జగదంబ దేవి అయితే బ్రహ్మ కోసం అన్నారు. బ్రహ్మ రుజువవుతారు. ఎందుకంటే మురళీలో చెప్పారు ఈ బ్రహ్మయే మీ జగదంబ, కానీ తను పురుషుడిది అని. इसलिए कन्या माताओं के चार्ज में इस ब्रह्मा को दाढ़ी मूछ वाले को कैसे रखा जाए? इसलिए जगदम्बा सरस्वती ओम राधे निमित्त बनी हुई है। అందుకే కన్యామాతల అధికారంలో ఈ గడ్డాలు మీసాలున్న బ్రహ్మని ఎలా పెట్టాలి? అందుకే జగదంబ సరస్వతి ఓం రాధా నిమిత్తమయ్యారు. तो कौन हुई पहली देवी? सरस्वती ओम राधे सरस्वती। वो तो निमित्त बनी इसलिए कि दादा लेखराज ब्रह्मा का तन पुरुष का था। अगर पुरुष का तन न होता तो कौन थी जगदम्बा वास्तव में? ब्रह्मा ही जगदम्बा हुई ना। అయితే మొదట దేవి ఎవరయ్యారు? ఎవరో అన్నారు ఓం రాధా సరస్వతి అని. అరే ఓం రాధే సరస్వతి ఆమె అయితే నిమిత్తం అయ్యారు. అందుకే ఎందుకంటే దాదా లేఖరాజ్ బ్రహ్మ యొక్క తను పురుషుడిది. ఒకవేళ పురుషుడి యొక్క తను కాకపోతే అయితే వాస్తవంలో జగదంబ ఎవరు? ఎవరో అన్నారు బ్రహ్మ అని. బ్రహ్మయే జగదంబ అయ్యారు కదా. तो पहली पहली देवी फिर कौन हुई? ब्रह्मा। जो यज्ञ के आदि में पहले पहले निमित्त बनी वह हुई सुनाने के लिए, या उसको भी सुनाने वाली कोई दूसरी थी? यज्ञ के आदि में जिस माता ने प्रजापिता को सुनाया वो थी गीता माता। అయితే మొట్టమొదట దేవి మరెవరయ్యారు? ఎవరు యజ్ఞ యొక్క ఆదిలో మొట్టమొదట నిమిత్తమయ్యారో ఆమె అయ్యారా వినిపించటానికి? లేక వారు కూడా వినిపించేవారు ఎవరో రెండో వారా? యజ్ఞం ఆదిలో ఏ మాత అయితే ప్రజాపితకి వినిపించారో వారయ్యారు గీతామాత.
लेकिन गीता माता को भी किसने सुनाया ब्रह्मा है? दादा लिख रहा है दादा लेखराज ब्रह्मा ने सुनाया, क्योंकि उनको ही साक्षात्कार हुए थे। కానీ గీతామాతకు కూడా ఎవరు వినిపించారు? ఎవరు అన్నారు దాదా లేఖరాజ్ అని? దాదా లేఖరాజ్ బ్రహ్మ వినిపించారు, ఎందుకంటే వారికే సాక్షాత్కారాలు అయ్యాయి. तो दूसरा जन्म लेकर के सहन शक्ति का जो विशेष गुण है माता का, वो किसके द्वारा बजाया गया? जिसको टाइटल दिया बाबा ने, वास्तव में ये ब्रह्मा तुम्हारी जगदम्बा है। అయితే రెండో జన్మ తీసుకుని ఏదైతే సహనశక్తి యొక్క విశేష గుణం ఉన్నదో మాతది, అది ఎవరి ద్వారా అభినయించారు, ఎవరికి బిరుదు ఇచ్చారో బాబా వాస్తవంలో ఈ బ్రహ్మయే మీ జగదంబ అని. इसलिए कहा एक ही देवी है जो अनेकों में प्रवेश करके अलग अलग देवियों के रूप में पार्ट बजाती है। दादा लेखराज का तन छूट जाता है, अगले जन्म में जिस माता में प्रवेश करते हैं उस माता के द्वारा सारे संसार में जगदम्बा की रूप में उनकी पूजा होती है। అందుకే అన్నారు దేవి అయితే ఒక్కరే, వారు అనేకుల్లో ప్రవేశించి వేరు వేరు దేవీల రూపంలో పాత్రని అభినయిస్తారు. దాదా లేఖరాజ్ తను వదిలేశారు. వేరే జన్మలో ఏ మాతలో ప్రవేశిస్తారో ఆ మాత ద్వారా మొత్తం సంసారంలో జగదంబ యొక్క రూపంలో వారికి పూజ అవుతుంది. दाढ़ी मूछ वाले ब्रह्मा के रूप में भक्त पूजा नहीं होती है, लेकिन उसी आत्मा की जगदम्बा के रूप में माता के चोले में प्रवेश करने के बाद पूजा होती है। గెడ్డాలు మీసాలు ఉన్న బ్రహ్మ రూపంలో భలే పూజ జరగదు, కానీ ఆ ఆత్మకి జగదంబ రూపంలో మాత యొక్క తనువులో ప్రవేశించిన తరువాత పూజ అవుతుంది. तो असली जगदम्बा कौन सी आत्मा हुई? जैसे त्वमेव माता च पिता त्वमेव शिव के लिए है कहा जाता है, ऐसे ही जगदम्बा किसे कहा जाए? ब्रह्मा है दादा लेखराज ब्रह्मा। जो काम करे उसका नाम पड़े, काम न करे तो नाम न पड़े। అయితే అసలైన జగదంబ ఏ ఆత్మ అయ్యారు? ఎలాగైతే త్వమేవ మాతా చ పితా త్వమేవ అని శివుని కొరకు అనడం జరుగుతుంది, అలాగే జగదంబ అని ఎవరినంటారు? దాదా లేఖరాజ్ బ్రహ్మకి. ఎవరు పని చేస్తారో వారికి పేరు పడుతుంది, పని చేయకపోతే పేరు కూడా పడదు. शास्त्रों में जो भी नाम है किस आधार पर है? काम के आधार पर नाम है। रावण, रुलाने वाला रावण, युधिष्ठिर जो अंत तक युद्ध में स्थिर रहे। శాస్త్రాల్లో ఏ పేర్లు ఉన్నాయో అవి ఏ ఆధారం మీద? కర్మ యొక్క ఆధారంగా పేరుంటుంది. రావణుడు ఏడిపించేవాడు రావణుడు, యుధిష్ఠిర్ ఎవరు అంతిమ వరకు యుద్ధంలో స్థిరంగా ఉంటారో. देहम वा पातयामे कार्यम वा साधयामे, देह बल छूट जाए तो भी जब तक सृष्टि का नाश नहीं हो जाएगा, नई सृष्टि जब तक बन न जाए तब तक वो अपना काम करना छोड़ने वाला नहीं है। దేహం వా పాతయామి కార్యం వా సాధ్యామి, దేహం వలె వదిలివేసినా అయినా కూడా ఎప్పటి వరకు సృష్టి యొక్క నాశనం అవ్వదో, ఎంతవరకు కొత్త సృష్టి తయారు కాదో అంతవరకు వారు తమ పని చేయటం వదిలేవారు కారు. कहते हैं ना, अरे हम मर भी जाएंगे तो भूत बन करके काम करेंगे। तो ब्रह्मा का पाठ वास्तव में किसका हुआ? दादा लिख रहा है ब्रह्मा माने ही जगदम्बा। ब्रह्मा అంటారు కదా, అరే మేము చనిపోయినా సరే భూతంగా అయి పనిచేస్తామని.
అయితే వాస్తవంలో బ్రహ్మ యొక్క పాత్ర ఎవరిదయ్యింది? బ్రహ్మ అంటేనే జగదంబ. ब्रह्म माने बड़ी, माँ माने माँ. जगत माना सारा जगत, माँ माने माँ. सारे जगत की माँ तो सबसे बड़ी माँ हुई ना. బ్రహ్మ అనగా పెద్ద, మా అంటే తల్లి, జగత్ అంటే మొత్తం ప్రపంచం, మా అంటే తల్లి, మొత్తం ప్రపంచానికి తల్లి అయితే అందరి తల్లుల కన్నా పెద్ద తల్లి అయ్యారు కదా. तो ब्रह्मा के रूप में वो पार्ट हुआ जो अष्ट शक्तियों के रूप में, 9 देवियों के रूप में गाया जाता है. ब्रह्मा हुई आत्मा और जगदम्बा के रूप में जो चोला दिखाया जाता है वो हुआ डब्बा. అయితే బ్రహ్మ రూపంలో ఆ పాత్ర అయింది ఏదైతే అష్టశక్తుల రూపంలో, నవదేవిల రూపంలో గాయన ఉన్నదో. బ్రహ్మయ్యారు ఆత్మ, మరియు జగదంబ రూపంలో ఏ తనువుని చూపిస్తారో వారయ్యారు డబ్బా. डब्बा शरीर शरीर वो अपनी आत्मा है लेकिन सहन शक्ति का वो पार्ट नहीं बजाया जो माता को बजाना चाहिए. वो किसने बजाया? ब्रह्मा ने बजाया. ఎవరో అన్నారు డబ్బాకి ఆత్మ లేదా అని. అది వారి స్వయం ఆత్మ అయింది, కానీ సహనశక్తి యొక్క ఆ పాత్రనే అభినయించలేదు. ఏది మాత అభినయించాలో అది ఎవరు అభినయించారు? బ్రహ్మే అభినయించారు. इस आधार पर शरीर को महत्व जाता है, शरीरधारी को महत्व जाता है, या जो आत्मा कार्य करके दिखाती है उसको महत्व जाता है. कार्य करने वाली आत्मा को महत्व जाता है. దీని ఆధారంగా శరీరానికి మహత్యం వెళ్తుందా? శరీరానికి మహత్యం వెళ్తుందా, లేక ఏ ఆత్మ కార్యం చేసి చూపిస్తుందో దానికి మహత్యం వెళ్తుందా? కార్యం చేసి ఆత్మకు మహత్యం వెళ్తుంది. जैसे क्राइस्ट ऊपर से प्रवेश करता है, क्रिश्चियन धर्म स्थापन करता है, जीसस में प्रवेश करता है, तो जीसस गाया जाता है या क्राइस्ट गाया जाता है? ఎలాగైతే క్రైస్తు పైనుండి వచ్చి ప్రవేశిస్తారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు, జీసస్లో ప్రవేశిస్తారు. అయితే జీసస్కి గాయన ఉందా లేక క్రైస్ట్కి గాయన ఉందా? ఎవరో అన్నారు జీసస్లో క్రైస్ట్కి గాయన ఉందని. जीसस में क्राइस्ट गाया जाता है, लेकिन आत्मा कौन सी याद की जाती है? वो जीसस वाली देव आत्मा याद की जाती है या क्राइस्ट की आत्मा क्रिश्चियन याद करते हैं? क्रिश्चियन किसे याद करते हैं? జీసస్లో క్రైస్ట్కి గాయన ఉంది, కానీ ఏ ఆత్మకి యాద్ చేయడం జరుగుతుంది? ఆ జీసస్ వాలి దేవాత్మకి యాద్ చేయడం జరుగుతుందా, లేక క్రైస్ట్ యొక్క ఆత్మకి క్రిస్టియన్స్ యాద్ చేస్తారా? క్రిస్టియన్స్ ఎవరిని యాద్ చేస్తారు? ऊपर से आने वाली सात्विक आत्मा को याद करते हैं या जिस तमो प्रधान आत्मा में प्रवेश करता है क्राइस्ट उसको याद करते हैं? प्रवेश करने वाला మీద నుండి వచ్చే సాత్విక ఆత్మకి యాద్ చేస్తారా, లేక ఏ తమో ప్రధాన ఆత్మలో ప్రవేశిస్తారో క్రైస్ట్ వారిని యాద్ చేస్తారా? ఎవరో అన్నారు ప్రవేశించే వారిని అని. ऊपर से आने वाली सात्विक आत्मा और नीचे वाली तमो प्रधान आत्मा किसको याद करते हैं? सात्विक आत्मा को याद करते हैं. పైనుండి వచ్చేది సాత్విక ఆత్మ మరియు కిందది తమో ప్రధాన ఆత్మ. ఎవరిని యాద్ చేస్తారు? సాత్విక ఆత్మని యాద్ చేస్తారు. ऐसे ही कृष्ण उर्फ दादा लेखराज ब्रह्मा की सोल वो भी जगदम्बा में प्रवेश करती है, क्योंकि शरीर का नाम पड़ता है जगदम्बा, आत्मा का नाम नहीं पड़ता. అలాగే కృష్ణ ఉరఫ్ దాదా లేఖరాజ్ బ్రహ్మ యొక్క ఆత్మ
అది కూడా జగదంబాలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే శరీరానికి పేరు పడుతుంది జగదంబ, ఆత్మకి పేరు పడదు. दुनिया आत्मिक रूप में किसी को पहचानने वाली है या देह के रूप में पहचानती है? आत्मिक रूप में पहचानती है. ప్రపంచం ఎవరినైనా ఆత్మిక రూపంలో గుర్తిస్తుందా లేక దేహ రూపంలో గుర్తిస్తుందా? ఒక మాట అన్నారు ఆత్మిక రూపంలో అని. ఆత్మిక రూపంలో గుర్తిస్తుందా? అందరూ అన్నారు దేహం యొక్క రూపంలో అని. आत्मिक रूप में आत्मिक दृष्टि ही नहीं है किसी की, तो पहचानेगी कैसे? तो देह के रूप में दुनिया देखती है. क्राइस्ट की भी जो पूजा हो रही है वो देहदारी कौन है? जिस से. लेकिन पार्ट बजाने वाली आत्मा कौन है? क्राइस्ट है. ఆత్మిక రూపంలో ఎవరికి ఆత్మిక దృష్టి లేదు కనుక గుర్తిస్తుందలా? అయితే దేహం రూపంలో ప్రపంచం చూస్తుంది. క్రైస్ట్ కూడా ఏదైతే పూజ అవుతుందో ఆ దేహదారు ఎవరు? జీసస్. కానీ పాత్రని అభినయించే ఆత్మ ఎవరు? క్రైస్ట్. तो क्राइस्ट वाली आत्मा का गायन है, उसके चित्र लगाते हैं ऊंचे स्थान पर. उसका चित्र है नहीं, न? जीसस का चित्र लगाते हैं, लेकिन चित्र लगाने वाले ये नहीं जानते कि ये जो चित्र है उसमें चरित्र बनाने वाला कौन है. चरित्र किसने किया? क्राइस्ट का. वो नहीं जानते. అయితే క్రైస్ట్ యొక్క ఆత్మకి గాయనం ఉన్నది. వారి చిత్రాన్ని పెడతారు ఉన్నత స్థానంలో. ఎవరో అన్నారు వారికి చిత్రమే లేదు, జీసస్ యొక్క చిత్రం ఉంది అని. లేదు, చిత్రాన్ని పెడతారు కానీ చిత్రం పెట్టేవారికి ఇది తెలియదు. ఈ ఏదైతే చిత్రం ఉన్నదో దానిలో చరిత్ర చేసేవారు ఎవరు అని. చరిత్ర ఎవరు చేస్తారు క్రైస్ట్ది అది తెలియదు. और हम बच्चे क्या देखते हैं? हम आत्मा को देखते हैं सही. कि शरीर को देखते हैं? हम बच्चे आत्मा को देखते हैं. మరి పిల్లలైన మనం ఏమిటి చూస్తాము? మనము ఆత్మని చూస్తామా లేక శరీరాన్ని చూస్తామా? పిల్లలైన మనం ఆత్మని చూస్తాం. तो जो आत्मा को देखते हैं जरूर वो देवात्मा होंगे, और जो देह को देखते हैं वो क्या हुए? राक्षस हुए. देवात्मा और दैत्यात्मा ये दो अलग अलग हैं. అయితే ఎవరు ఆత్మని చూస్తారో వారు తప్పక దేవాత్మలే అవుతారు. మరియు ఎవరు దేహాన్ని చూస్తారో వారేమయ్యారు? రాక్షసులయ్యారు. దేవాత్మలు మరియు దైత్య ఆత్మలు ఈ ఇద్దరు వేరువేరు. दादा लेखराज ब्रह्मा में भी शिव ने जब प्रवेश किया तो जिन्होंने ब्रह्मा दादा लेखराज को देखा उनके चित्र और चेहरे को याद करते रहे, उनकी गोद का सुख लेते रहे. वो हो गए कुखवंशावली राक्षसी ब्राह्मण. దాదాలేఖరాజు బ్రహ్మలో కూడా ఎప్పుడు శివుడు ప్రవేశించారో ఎవరైతే బ్రహ్మ దాదాలేఖరాజుని చూశారో వారి చిత్రాన్ని మరియు ముఖాన్ని యాద్ చేస్తూ ఉంటే, వారి యొక్క వడి సుఖాన్ని తీసుకుంటూ ఉంటే వారయ్యారు ఒడివంశావళి రాక్షసీ బ్రాహ్మణులు. और जिन्होंने मुख से निकली हुई बात को फॉलो किया, मुख से निकली हुई मुरली को फॉलो किया, मुरली से प्यार किया. मुरली से प्यार माना मुरलीधर से प्यार. वो देवात्माएं बन गई, 84 जन्म लेने वाली. మరియు ఎవరైతే నోటి ద్వారా వెలువడిన మాటని ఫాలో చేశారో, నోటి ద్వారా వెలువడిన మురళీని ఫాలో చేశారో, మురళీని ప్రేమించారు. మురళీతో ప్రేమ అంటే మురళీధరుడితో ప్రేమ. వారు దేవాత్మలుగా అయ్యారు. 84 జన్మలు తీసుకునేవారుగా.
उनकी संख्या कितनी है? 9,16,108 आत्माएं निकलती हैं इतनी 500-700 करोड़ की सृष्टि में से, जिन्होंने मुख से निकले हुए ज्ञान को पहचाना। उनमें भी 4.5 लाख ऐसे हैं जो आंख बंद करके पहचानने वाले हैं। जैसे आंखों के अंधे। इसलिए नाम पड़ा धृतराष्ट्र। सारी धन संपत्ति को धर के बैठने वाले। వారి సంఖ్య ఎంత? 9,16,108 ఆత్మలు వస్తారు. ఇంత 500-700 కోట్ల యొక్క సృష్టి నుండి ఎవరు నోటి ద్వారా వెలువడిన జ్ఞానాన్ని గుర్తిస్తారో వారిలో కూడా 4,50,000 మంది అలాంటి వారు కళ్ళు మూసుకొని గుర్తించేవారు. ఎలాగంటే కళ్ళు ఉండి కూడా గుడ్డివారిగా. అందుకే పేరు పడింది ధృతరాష్ట్రుడు అని. మొత్తం ధన సంపత్తిని స్థిరపరచుకుని కూర్చునేవారుగా. यज्ञ के आदि में यज्ञ की जो भी सत्ता थी, चाहे धन की, चाहे तन की, और चाहे यज्ञ के अंदर जो भी मान मर्तबा होता है, उस मान मर्तबे की सत्ता वो कौन धर के बैठ गया और किसके लिए ये गायन है? యజ్ఞం ఆదిలో యజ్ఞం యొక్క ఏదైతే సత్తా ఉండేదో అది ధనానిదైనా తనువుదైనా మరియు యజ్ఞం లోపల ఏదైతే గౌరవ మర్యాదలు ఉంటాయో ఆ గౌరవ మర్యాదల యొక్క సత్తా అవి ఎవరు స్థిరపరచుకొని కూర్చుని ఉన్నారు? మరియు ఇది ఎవరి కోసం గాయన ఉన్నది? अल्लाह को मिला अल्लाह, बे को मिली बादशाही, आई तार अल्लाह की हुआ रेल का रही। अलफ को मिला अल्लाह, बे बादशाही सारी भागीदार को सौंप दी। ये गायन किसके लिए है? అలఫ్కి లభించారు అల్లాహ్, బేకి లభించింది చక్రవర్తిత్వం. అల్లా నుండి టెలిగ్రామ్ వచ్చింది, అయ్యింది రైలు ప్రయాణం. అలఫ్కి లభించారు అల్లాహ్, బే యొక్క చక్రవర్తిత్వం మొత్తం భాగీదారికి అప్పచెప్పారు. ఈ గాయనం ఎవరి కోసం? ఎవరో అన్నారు ప్రజాపిత కోసం అని. किसने किसको सौंप दी? भागीदार तो दोनों ही थे। दुकान में भागीदार तो दोनों ही थे ना। एक ने धन लगाया, दूसरे ने तन लगाया, बुद्धि लगाई। ఎవరు ఎవరికి అప్పగించారు? భాగీదారులైతే ఇద్దరూను. దుకాణంలో ఇద్దరు భాగీదారులే కదా. ఒకరు ధనాన్ని పెట్టారు, రెండో వారు తనువుని పెట్టారు, బుద్ధిని పెట్టారు. तो ये गायन किसके लिए है? अरे अलफ को मिला अल्लाह। अलफ माना जो खड़ा रहे पुरुषार्थ में। आदि में भी खड़ा था, मध्य में भी खड़ा रहता है और अंत में भी खड़ा रहता है। हिम्मत हारने वाला नहीं है। అయితే ఈ గాయను ఎవరి కోసం? అరే ఎవరో అన్నారు ప్రజాపిత అని. అలఫ్కి లభించారు అల్లాహ్, ఎవరో అన్నారు సేవకురామని. ఎవరు పురుషార్థంలో నిలుచుని ఉంటారో వారినంటారు అలఫ్ అని. ఆదిలోనూ నిలబడి ఉన్నారు, మధ్యలోనూ నిలబడి ఉంటారు, మరియు అంతింలో కూడా నిలబడి ఉంటారు. ధైర్యాన్ని కోల్పోయేవారు కారు. और बे मना पड़ा डंडा, ब्रह्मा बाबा पड़ा हुआ। हिम्मत हार गया,
हार्ट अटैक माना बाबा कहते हैं जब विनाश होगा तो जो आज की दुनिया के बड़े बड़े आदमी हैं, मल्टी मिलियनर हैं, अरबपति हैं, उन सबके हार्ट फेल होने लगेंगे। మరియు బే అనగా పడిపోయే కర్ర. ఎవరో అన్నారు బ్రహ్మబాబా అని. పడిపోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. హార్ట్ అటాక్ అంటే ఎలాగైతే బాబా అంటారో ఎప్పుడు వినాశనం అవుతుందో, ఏదైతే ఈనాటి ప్రపంచం యొక్క పెద్ద పెద్ద వ్యక్తులు మల్టీ మిలియనేర్లు ఉన్నారో, కోట్లాధికారులు ఉన్నారో, వారందరి హృదయం ఫెయిల్ అయిపోతుందని. क्यों होने लगेंगे? हम तो आत्मा मुरलियों में बोला है योगियों का तो हार्ट फेल नहीं होता और उनके हार्ट फेल होने लगेंगे। तो जो भोगी होते हैं उनका हार्ट कमजोर होता है या जो योगी होते हैं उनका हार्ट कमजोर होता है? भोगियों का हार्ट कमजोर होता है और योगियों का हार्ट पावरफुल होता है। ఎందుకవుతుంది? మురళిలో అన్నారు యోగిల హృదయం ఫెయిల్ అవ్వదు అని. మరి వారి హృదయాలు ఫెయిల్ అవుతాయి. అయితే ఎవరు భోగీలు అవుతారో వారి హృదయం బలహీనంగా ఉంటుందా, లేక యోగిలు ఎవరైతే ఉంటారో వారి హృదయం బలహీనంగా ఉంటుందా? భోగీల హృదయాలు బలహీనంగా ఉంటాయి మరియు యోగిల హృదయాలు శక్తిశాలిగా ఉంటాయి. किसी ने कुछ बोल दिया, कोई बात का बाण मार दिया, घाव हो गया और मर गए। जो शास्त्रों में गायन है, कृष्ण के लिए क्या कहते हैं कि कृष्ण भगवान था। ఎవరో ఏదో అన్నారు, ఏదో విషయంలో బాణాన్ని వేశారు, దెబ్బ తగిలింది, మరి మరణించారు. ఏదైతే శాస్త్రాల్లో గాయన ఉన్నదో కృష్ణుడి కోసం ఏమంటారు? ఏమంటే కృష్ణుడు భగవంతుడని. कैसा भगवान? इतना बड़ा भारी महाभारत युद्ध कराई दिया, सारी दुनिया में रिवॉल्यूशन कर दिया, क्रांति करने वाला पार्ट था। फिर क्या हुआ? अंत क्या हुआ? एक बहेलिये ने तीर मारा, पांव में थोड़ा घायल हुआ और खेल खलास हो गया। ఎలాంటి భగవంతుడు? ఇంత పెద్ద మహాభారత యుద్ధాన్ని చేయించారు, మొత్తం ప్రపంచంలో తిరుగుబాటుని చేయించారు, క్రాంతిని చేయించే పాత్ర. తిరిగి ఏమైంది? అంతిమంలో ఏమైంది? ఒక వేటగాడు బాణం వేశారు, పాదం మీద చిన్న గాయం అయింది, మరి ఆట సమాప్తి అయిపోయింది. ये इतना बड़ा वितंडावाद कृष्ण के लिए किसने खड़ा किया? ये शूटिंग कहाँ होती है? संग में बोला किसके द्वारा होती है? हैं? ये ब्रह्मा को, दादा लेखराज ब्रह्मा को उर्फ कृष्ण को साकार में भगवान मानने की शूटिंग करने वाले कौन? 63 जन्म में जिन्होंने शास्त्र लिखे वो तो बाद में, लेकिन जब इस ड्रामा की शूटिंग होती है उसमें शूटिंग करने वालों के ऊपर ये जिम्मेवारी जाती है कि उन्होंने देहधारी को भगवान मान लिया। ఇది ఇంత పెద్ద వితండవాదాన్ని కృష్ణుడి కోసం ఎవరు అమల్లోకి తీసుకువచ్చారు? దీని షూటింగ్ ఎక్కడ అవుతుంది? ఎవరో అన్నారు సంగం యుగంలో అని. ఎవరి ద్వారా అవుతుంది? ఈ బ్రహ్మకి, దాదా లేఖరాజ్ బ్రహ్మ ఉరఫ్ కృష్ణుడికి సాకారంలో భగవంతుడిగా ఒప్పుకునే షూటింగ్ చేసేవారు ఎవరు? 63 జన్మల్లో ఎవరు శాస్త్రాలు రాశారో అవైతే తరువాత. కానీ ఎప్పుడు ఈ డ్రామా యొక్క షూటింగ్ అవుతుందో దానిలో షూటింగ్ చేసేవారి మీదకి బాధ్యత వెళ్తుంది. ఏమంటే వారైతే దేహదారిని భగవంతుడిగా ఒప్పుకున్నారు.
और देहधारी भी कौन? शंकर जी। जो इस सृष्टि रूपी वृक्ष का पहला पहला देहधारी है, पहला पत्ता है। कौन है पहला पत्ता? इस सृष्टि का पहला पहला देहधारी कौन? कृष्ण वाली सोल। दादा लेखराज वाली सोल। మరి దేహదారి కూడా ఎవరు? ఎవరు ఈ సృష్టి రూపీ వృక్షం యొక్క మొట్టమొదటి దేహదారియో, మొదటి ఆకు, మొదటాకెవరు? ఈ సృష్టి యొక్క మొట్టమొదటి దేహదారి ఎవరు? కృష్ణవాలి ఆత్మ, దాదా లేఖరాజ్ యొక్క ఆత్మ। बाबा कहते हैं जितने भी देहधारी हैं वो सब नीचे गिराने वाले। फिर ऊंचा उठाने वाला कौन है? ऊंचा उठाने वाला कौन? जब मनुष्य शक्ति के सारे ही मनुष्य मात्र सब देहधारी है, सब नीचे गिराने वाले हैं। फिर उठाने वाला कौन? शिव बाबा। उठाने वाला शिव बाबा। బావా అంటున్నారు, ఎంతమంది దేహదారులు ఉన్నారో వారందరూ కిందకి పడిచేటటువంటి వారే। మరి ఉన్నతంగా లేవనెత్తేవారెవరు? ఉన్నతంగా లేవనెత్తేవారెవరు? ఎప్పుడు మనుష్య సృష్టి యొక్క మొత్తం మనుష్యులందరూ అందరూ దేహదారులే, అందరూ కిందకి పడిచేటటువంటి వారే। మరి లేవనెత్తేవారెవరు? ఎవరో అన్నారు శివ బాబా అని। उठाने वाला शिव नहीं कहा जा सकता। शिव माना ज्योति बिंदु, मेरी बिंदी का नाम शिव है। बिंदी नहीं ऊंची उठा सकती। बिंदी भी तब ऊंचा उठाती है जब कोई देहधारी में प्रवेश करे। లేవనెత్తేవారు శివ్ అని అనబడరు। శివ్ అంటేనే జ్యోతిర్బిందు, నా బిందు పేరే ఉంది శివ। బిందు ఏమీ ఉన్నతంగా లేవనెత్తరు। బిందు కూడా ఎవరో దేహదారిలో ప్రవేశించేటప్పుడే ఉన్నతంగా లేవనెత్తగలరు। तो 500-700 करोड़ मनुष्य की सृष्टि, उनमें से कौन सा देहधारी जिसमें प्रवेश करके सारी सृष्टि को उठाने के लिए निमित्त बनाए? और उसमें क्या शिफ्ट है? कोई तो शिफ्ट होनी चाहिए। ఏదైతే 500-700 కోట్ల మనసు సృష్టి ఉందో వారిలో ఏ దేహదారి ఎవరిలో ప్రవేశించి మొత్తం సృష్టిని లేవనెత్తడానికి నిమిత్తంగా చెయ్యాలి? మరియు వారిలో ఏ విశేషతుంటుంది? ఏదో విశేషతుండాలి। जो शिफ्ट है, जो विशेषता 500-700 करोड़ मनुष्यों में नहीं होती, वो कौन सी विशेषता है? नहीं तो निराकारी स्टेज तो शिव की है। शिव सदा शिव है। ఏదైతే షిఫ్ట్ ఉందో విశేషతుందో అది 500-700 కోట్ల మనుష్యుల్లో ఉండదు। అది ఏ విశేషత? ఎవరో అన్నారు నిరాకారి స్థితి అని। కాదు, నిరాకారి స్థితి అయితే శివునిది। శివైతే సదాశివుడే। वो तो सदा काल तो निराकारी नहीं रहता। जिसमें प्रवेश करता है वो सदाकाल निराकारी है या सिर्फ थोड़े समय के लिए निराकारी बनता है? थोड़े समय के लिए मिलेगा। थोड़े समय के लिए निराकारी बनता है, बाकी 84 जन्म तो लेता है। साकारी तो बनना पड़े। వారైతే ఎల్లప్పటి కోసం నిరాకారిగా ఉండరు। ఎవరిలో ప్రవేశిస్తారో వారు సదాకాలం కోసం నిరాకారియా లేక కొద్ది సమయం కోసం నిరాకారిగా అవుతారా? ఎవరో అన్నారు కొద్ది సమయం కోసం నిరాకారిగా అవుతారని। కొద్ది సమయం కోసం నిరాకారిగా అవుతారు, మిగిలింది 84 జన్మలు తీసుకుంటారు।
సాకారిగా అవ్వాల్సి ఉంది. तो ये नहीं कहा जा सकता पहला बीज है। पहला बीज हाँ, बीज वो तो बीज सब आत्माएं हैं। हर आत्मा रूपी सितारे में अपना अपना अपनी अपनी एक दुनिया समाई हुई है। ఇదైతే అనలేరు. ఎవరో అన్నారు మొదటి బీజం అని. అవును, బీజం. అలాగైతే అన్ని ఆత్మలు బీజాలే. ప్రతి ఆత్మారూపీ నక్షత్రంలో వారి వారి ఒక ప్రపంచం ఇమిడి ఉన్నది. तो अपनी अपनी दुनिया के तो सब बीज हैं। कोई छोटी दुनिया के बीज और कोई बड़ी दुनिया बड़ी दुनिया के बीज। అయితే వారి వారి ప్రపంచానికి అందరూ బీజాలే. కొందరు చిన్న ప్రపంచానికి బీజం, మరికొందరు పెద్ద ప్రపంచానికి బీజం.